హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 28వ తేదీ ఆదివారం తిథి నాడు తులా రాశి వారి జాతకులు మీకు సాయంత్రం వరకు కూడా ఇదే జరుగుతుంది. మీ జీవితంలో ఇలాగే ఉండబోతుంది. ఇలా జరుగుతుందంటూ జ్యోతిష పండితులు గ్రహ స్థితి ఆధారంగా చెప్తున్నమాట. ఈ మాటే వాస్తవము. మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. తులా రాశి వారి జాతకులు సాయంత్రం వరకు కూడా మీ జీవితం ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి అనుభవాలే మీరు ఎదుర్కోబోతున్నారు. అవి శుభ పరిణామాల అశుభ పరిణామాల తెలుసుకోవాలనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులా రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు సాయంత్రం వరకు కూడాను మీ యొక్క గ్రహ స్థితి ఇలాగే ఉంటుంది. మీరు వినబోయేటటువంటి శుభవార్తలు కాదండి, అశుభ వార్తలు వింటారు. అంటే మీకు భారీ నష్టం సాయంత్రం వరకు కూడాను ఇలాగే జరుగుతుంది. సాయంత్రం వరకు కూడాను ఇటువంటి అనుభవాలు తులారాశి జాతకులు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. పరిస్థితులు బాగోనప్పుడు ఓర్పు సహనాన్ని తప్పక ప్రదర్శించాలి. ప్రతి రోజు కూడా బాగుండాలి అని లేదు కదండి. మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ రోజున మీకు కష్టాలు అనేవి ఎక్కువగా రెట్టింపుగా కలగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు ఆత్మవిశ్వాసాన్ని చేజార్చుకోకూడదు. మీ యొక్క గ్రహస్థితి బాగోలేనప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి తులారాశి వారి జాతకులు? మీరు ఎక్కువగా ప్రతి పనిని కూడా పట్టుదలతో పూర్తి చేయడానికే చూస్తారు. కష్ట జీవులు మీరు అని చెప్పక తప్పదు. స్వతహాగా జన్మతహా కూడా మీకు ఉన్న లక్షణాలు ఇలాగే ఉంటాయి. కానీ ఈ రోజున జాతక రీత్యా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తగాదాలు, గొడవలు కూడా సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉండబోతూ ఉన్నాయి. సాయంత్రం వరకు ఇది జరుగుతుంది, ఇలాగే ఉంటుంది, జరిగి తీరుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. మీరు మాట్లాడే మాట అలాగే ఉంటుంది, చేతలు కూడా అలాగే ఉంటాయి. ఆలోచన విధానం సరిగా ఉండదు. ఏదో కోల్పోయిన భావన కలుగుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాట జారేస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. మీ అహంకార పూరిత ధోరణి ఎదుటి వారికి అస్సలు నచ్చదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రముఖ వ్యక్తులను ఈ రోజున అస్సలు కలవద్దు. విద్యా సంస్థల్లో అయితే పని చేసేవారు ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి ఎదుటి ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు. అలాగే విద్యార్థుల పరంగా చూస్తే తులారాశి జాతకులు ఈ రోజున ఏదైనా లక్ష్యం అనుకుంటే గనక ఆ యొక్క పనులను మొదలు పెట్టకపోవడమే మంచిది. మీరు ఉత్సాహంగా లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏ పని చెయ్యకూడదు. ఈ రోజున ఏ పనులు కూడా నూతన కార్యాలు మొదలు పెట్టవద్దు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎవరైనా కూడా ఈ రోజున తులారాశి వారి జాతకులు ఏ నూతన క్రియలకు పాలు పంచుకోకపోవడమే చాలా ఉత్తమం. ఆ పనులు పూర్తి కావు. పూర్తి కాకపోగా మీకు మానసిక అశాంతి అయితే చెలరేగుతుంది. నేను ఎందుకు పనికి రాను అనే భావన కలుగుతుంది. పోరాడి అలసిపోయాను, ఇక నా జీవితంలో ఇక ఏమీ జరగదు అన్నట్లుగా నిరాశే మిగులుతుంది. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగుబాటుకు గురి చేస్తుంది. కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఏ పని మొదలు
పెట్టద్దు. ఒకవేళ పనిలో ఆటంకాలు వచ్చినా కూడాను మీరు మీ యొక్క మనసుకు తేలిక పరుచుకునే ప్రయత్నం చేయండి, సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రియమైన వారితో ఈ రోజున గడపండి. సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉంటుంది. మీ మనసు అల్లకల్లోలంగా మారిపోతుంది. ప్రేమించిన వారితో కూడా గొడవలు జరుగుతాయి. కుటుంబంలో కూడా తగాదాలు జరుగుతాయి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మామూలుగా మాట్లాడాలి అనుకున్నా కూడాను వారికి మీకు మధ్యన మాట పట్టింపులు వచ్చేస్తాయి. ఇరువురు కూడాను గొడవ ఆడుకునే పరిస్థితి వచ్చేస్తుంది. తగువులాటకు దిగుతారు. దీని వలన మీ బంధానికి ఎంతో మాయని మచ్చగా మిగిలిపోతుంది. మీ బంధం పలచబడే ప్రమాదం ఉంది. కావున ఈ రోజున మీరు మౌనంగా ఉండండి. ఈ రోజు మాట మాట్లాడొద్దు, ఏ పని చేయొద్దు. వెళ్లవలసిన పని ఉంది, ఇక ఇది ఇంపార్టెంట్ అంటే తప్పితే అసలు ఇంటి నుండి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఈ రోజున ఎవరిని కలవకపోవడమే మంచిది. ఉద్యోగం విషయంలో వస్తే గనక మీరు ఈ రోజున ఎవరితో మాట్లాడకుండా మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకుని ఇంటికి త్వరితగతిన వచ్చేయండి. ఎవరితో కూర్చొని మాటామంతి పెట్టవద్దు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడాను సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజున మూడవ వ్యక్తి గురించి ఏ ఇరువురు మాట్లాడుకుంటున్నా కూడాను ఆ యొక్క వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఈ రోజున మీ పరిస్థితి బాగోలేదు. కావున కర్ర కూడా పామై కాటేస్తుంది. సాయంత్రం వరకు కూడాను తులారాశి వారి జాతకులకు ఒక అశుభ వార్త తర్వాత ఇంకొక అశుభ వార్త వచ్చి చేరుకుంటూనే ఉంటుంది. మీరు మౌనం ప్రదర్శించండి. ఎదుటి వ్యక్తులు ఏ మాట అన్నా, ఎంత రెచ్చగొట్టినా కూడా ఈ రోజున ఆవేశపడకండి, కోపం తెచ్చుకోకండి. ఆవేశం అనర్థాలకు మూలమో. ఈ రోజున ఆవేశంతో కూడుకున్న నిర్ణయమో అస్సలు కలిసి రాదు. ఇలా చేస్తే జీవితంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజున మీరు మానసిక ప్రశాంతత కోసం నిత్యము కూడాను భగవన్నామ స్మరణ చేయండి. వీలు కుదిరితే గనక దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. కాస్తంతసేపు అక్కడ సమయాన్ని కేటాయించండి. లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి. అలా అని చెప్పి ఏ పని మీద కూడా ఈ రోజున దూర ప్రయాణాల జోలికి వెళ్లొద్దు. దేవాలయ సందర్శన ఉత్తమం, కానీ ఏ పని మీద కూడాను ఈ రోజు వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేకపోతే విద్యార్థులు కావచ్చు, విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, ఈ రోజున ఏ పనికి సంబంధించి దూర ప్రయాణాలు చేసినా మీకు అస్సలు కలిసి రాదు. లేదా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ నూతన కార్యాన్ని మొదలు పెట్టాలన్నా సాయంత్రం దాటాక మీరు ఏ పని అయినా మొదలు పెట్టండి. ఈ సాయంత్రం వరకు కూడా ఇటువంటి ఫలితాలే మీరు ఎదుర్కోబోతున్నారు. సాయంత్రం వరకు కూడా ఇదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. జ్యోతిష పండితుల మాట అస్సలు తేలికగా తీసుకోకూడదు. నమ్మండి, ఖచ్చితంగా ఈ రోజున మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. రాబోయే కష్టాన్ని కాస్తంతైనా నిలువరించగలరు. అలాగే ఈ రోజున మీరు భగవంతుణ్ణి ఎక్కువగా ధ్యానించండి. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే దైవ బలం ఖచ్చితంగా మీకు కలగాలి. అలాగే ఈ రోజున ప్రముఖులతో కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి పై అధికారులతో కానీ ఈ రోజున ఏదైనా మీటింగ్స్ ఉంటే గనక అవి పోస్ట్ పోన్ చేసుకునే వీలుంటే పోస్ట్ పోన్ చేసుకోండి. లేకపోతే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మీకు సాయంత్రం వరకు కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో రాబోతున్నటువంటి అశుభ వార్త, ఉద్యోగం పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారం కూడాను మీ చేతులారా మీరే వ్యాపారంలో నష్టాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం కూడా ఈ రోజున అయితే కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఉన్నవారు ఈ రోజున మీ యొక్క వ్యాపారాన్ని పక్కన పెట్టడమే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భారీ నష్టాన్ని చవి చూడాల్సి రావచ్చు. కావున స్టాక్ మార్కెట్ నడుపుతున్నటువంటి తులారాశి వారి జాతకులు ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడాను ధనాన్ని పెట్టుబడిగా పెట్టొద్దు. అలాగే ఎవ్వరికి కూడా ఈ రోజున ఎటువంటి ధనాన్ని అప్పుగా ఇవ్వద్దు. అలాగే మరి ముఖ్యంగా అప్పుగా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తే గనక అది మొండి బకాయిగా మారిపోతుంది. తీసుకున్న ధనాన్ని తిరిగి చెల్లించలేకపోతారు. తత్ఫలితంగా మీ కుటుంబంలో అలజడి కూడా రేగవచ్చును భవిష్యత్తులో. కావున ఈ విషయాల్లో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. భగవన్నామ స్మరణ చేయండి. భగవంతుని అనుగ్రహం కోసం వేచి ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.